నేను ఉద్యోగంలో వచ్చిన రోజు కిరోసిన్ స్టవ్ మీద మేము వంట చేసుకొని తినేవాళ్ళం. ఒక్కొక్కసారి కిరోసిన్ అంటే అప్పుడే సర్వీస్లోకి వచ్చాం కాబట్టి ఏ డీలరు మాకు పరిచయం ఉండరు. వాళ్ళు డీలర్లు మాకు ఎవరు కిరోసిన్ ఇయ్యరు. మాకు వచ్చే కిరోసిన్ తోటే కిరోసిన్ స్టవ్ మీద మేము తినేవాళ్ళం. కిరోసిన్ దొరకని రోజు సర్కార్ తుమ్మ కట్టె పుల్లలు ఏరుకొని కూడా తిన్నాం మేము. కాబట్టి అంటే మేము వాస్తవంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మా వియ్యంకుడిని నేను మామ అంట. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు నాకు వాళ్ళ అక్క నాకు చిన్నమ్మ కాబట్టి ఆ వరుసతోటి నేను ప్రతిసారి మామ అంట. వారు చెప్పింది 100,000% కరెక్ట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనకి ఏంటంటే మా అమ్మ నాన్నలు ఎట్లయితే చెప్పారో ఆ స్వశక్తితోటి పెరగాల అని ఒకరి మీద డిపెండ్ కాకుండా మా నాన్నగారు కూడా ఎప్పుడు కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వమని అడిగింది లేదు. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారికి ఇచ్చింది లేదు. కాకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే మోరల్గా సపోర్ట్ చేసి వాళ్ళు నర్వస్ కాకుండా ముందుకి వారి యొక్క సంసార సాగరాన్ని సాగించడానికి సహకరించామే తప్ప ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ మీరు అదే వారంతా చెప్పినట్టు వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లో లేరు. వారు ఎప్పుడు ఒకరి దగ్గర సాయం చేయాలనే ఉద్దేశం ఉండే. చిన్నప్పటి నుంచి మా తాతగారు అప్పు పత్రాలు రాయించేవాడు. నేను 5th క్లాస్ చదివేటప్పుడే శ్రీ విద్యానామ సంవత్సర చైత్రమాస బహుళ పాడ్యమి రోజున స్వయంసో గారి దగ్గర వీరు తీసుకున్నారు ఇంత అప్పు, దీనికి నెలకి ఇంత అని అప్పు పత్రాలు రాసేవాడిని. అంటే 5th క్లాస్లోనే. అంటే మా చదువు ఎట్లయిందంటే వాస్తవంగా 5th క్లాస్ మా ఊళ్ళో చదివామని చెప్పారు, కానీ వాస్తవంగా నేను బడికి పోయింది లేదు. మా పెద్ద ఆయన ఒక ఆయన ఉండే, ఆయన దగ్గరే ప్రైవేట్ చదువు చదివాం. వాస్తవంగా ఇసుకలో మేము అక్షరాలు నేర్చుకున్నాం. కాబట్టి కొంచెం వాళ్ళు చెప్పింది కాస్త బుర్రకెక్కించుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేశాను తప్ప మా స్వతహాగా గొప్ప ఘనకార్యాలు ఏం లేవు. అయితే మా తాతగారిని ఎందుకు ఇక్కడ ఉదాహరిస్తున్నానంటే వారు ఎవరికైనా సాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఒకరికి ఆశించే అంటే ఆ అలవాటు లేదు. శాసించేదే తప్ప ఇచ్చే గుణమే కానీ పుచ్చుకునే గుణం లేదు. అట్లా ఆ తర్వాత తను కూడా శాకాహారి, ఎప్పుడు కూడా ఈ కళ్ళు సారా బీడి చుట్ట అట్లాంటివి ఏమీ లేదు. ఆయన మొదటి నుంచి అట్లాంటి వాళ్ళతో పెరిగాం కాబట్టి 6 మాసాల సావాసమే వారు వీరవుతారు కదా. మరి 60 సంవత్సరాలు వాళ్ళని మేము చూసుకుంటూ ఉన్నప్పుడు వారి లక్షణాలు మాకెందుకు రావు కదా. కాబట్టి అట్లాంటి లక్షణాలు వచ్చాయి తప్ప స్వతహాగా నేను చేసింది ఏం లేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో మంచి పేరు మీరు చెప్తున్నారు, మంచిగా వర్క్ చేశారు, మంచి పేరు తెప్పించుకున్నారని. కానీ అదైతే నేనేం అనుకోవట్లేదు. అట్లా నేను మన ముందున్న టాస్క్ని టాక్టిఫుల్గా ఎలా చేసుకొని ముందుకెళ్ళాలనే ఆలోచించాను తప్ప ఆ తర్వాత ఎవరిని హింసించడము, ఎవరికి నొప్పించడము, వారిని వేరే విధంగా ఇచ్చేయటం అనేది ముందు నుంచే లేదు. కాబట్టి ఆ సహజ లక్షణాలతోటే నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను గిరిగీసుకొని ముందుకు సాగాను తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టి అలా లేదు. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. ఇప్పటికి కూడా అడుగుతున్నారు మిత్రులు, అక్కడ సర్వీస్ చేయి, ఇక్కడ సర్వీస్ చేయి అని అడుగుతున్నారు. కానీ చేసిన సర్వీసు 40 సంవత్సరాల 6 నెలలు చాలు, ఇక సర్వీసు నేను చేయలేను, నేను చేయాల్సిన సర్వీసు వేరే ఉంది అని నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నా కుటుంబానికి 100% నేను కేటాయిస్తాను, ఎవరు అన్నా అనకపోయినా. ఆ తర్వాత చిన్న సోషల్ వర్క్స్ లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చెట్లు నాటి దాన్ని ఒక పచ్చ అంటే హరిత ఏదో అంటాం కదా, దానికి నా ప్రోత్సాహాన్ని అందించడానికి కృషి చేస్తాను. ఆ తర్వాత అక్కడక్కడ ఎవరైనా పేద విద్యార్థులు, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, అట్లాంటి మోటివేషన్స్ అట్లాంటివి ఏమన్నా అవసరం ఉంటే, నా అవసరం అనిపిస్తే, నాకు పోవాలని అనిపిస్తే అట్లాంటివి చేసుకుంటాను తప్ప ఎక్కడ ఇంకో సెకండ్ ఇన్నింగ్ సర్వీస్ చేయటము అట్లాంటివి ఏమీ చేయనని. ఆ తర్వాత ఇదంతా చేయటానికి మా పత్నిరత్నం చాలా సహకారం ఉంది. వారి సహకారం లేకుండా అంటారు కదా ప్రతి పురుషుడి ఏమంటారు, అట్లా వారి ప్రోద్బలం చాలా ఉంది. అంటే కొన్ని హార్డిల్స్ ఉంటాయి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తులకి ఉంటాయి. అవన్నీ కూడా తట్టుకోవడానికి మనకి ఆ శక్తి అనేది ఉండాలి కదండి. ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా వస్తాయా రావా? ఉరుములు మెరుపులు వస్తున్నాయంటే నెక్స్ట్ వర్షం వస్తుందనే దానికి నిదర్శనం కదా. వర్షం వస్తుంది అనేది చూడాలి తప్ప ఈ ఉరుము వస్తుంది అని దానికి మనం ఇంకొకటి ఏదో చేయబోతే
పేలిపోతుంది కదా. అట్లాంటివి లేకుండా దాన్ని కొంచెం ట్యాక్ట్ఫుల్గా చూసుకుంటా ముందుకు సాగుతామని మీరందరూ ఇంతసేపు నా కొరకు ఇక్కడ ఉండి నన్ను ఆశీర్వదించి మా బాగు కోరి మమ్మల్ని మీరు బేర్ చేసినందుకు మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి.